అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సరస్వతి ఆకుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ సరస్వతి ఆకు వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశానికి పరిచయమైన ఆకు. మన ఆయుర్వేదిక వైద్యులు ఎంతో విరివిగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరికైనా మెమరీ లాస్ అయ్యింది అని మనం అంటుంటాం, అంటే జ్ఞాపక శక్తి తగ్గింది అని. ఆ జ్ఞాపక శక్తి తగ్గిన వాళ్ళకు కూడా ఈ ఆకును రోజు 2 ఆకులు ఇస్తే కూడా వాళ్ళకు కంట్రోల్ అవుతుంది. అలాగే దీన్ని బ్రాహ్మి అని కూడా అంటారు. ఈ ఆకుని, ఈ ఆకు చాలా చోట్ల దొరుకుతుంది, చాలా చోట్ల అమ్ముతారు కూడా దీన్ని. ఈ ఆకును మనం తీసుకొచ్చుకొని ఈ మొక్కల్ని ఇంట్లో నాటుకొని రోజు 1 లేక 2 ఆకులు మనం తింటూ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి బాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా నత్తి లాంటిది ఉంటుంది, టర్మరింగ్. ఈ నత్తి అంటే కొంచెం తడబడుతూ మాట్లాడుతుంటారు. అలాంటి పిల్లలు బయట వాళ్ళతో మాట్లాడటానికి సిగ్గుపడటం, ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాంటివి కూడా రోజు 3 లేక 4 ఆకులు పిల్లలైనా పెద్దలైనా తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది, తినొచ్చు. లేదు అంటే దాన్ని ముద్దగా నూరుకొని ఒక 3 ఆకులు ఆ ముద్దని తినడం వల్ల కూడా ఇది కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఈ ఆకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ పిల్లలకి ఈ ఆకును ఎండబెట్టి పొడి చేసి శుభ్రంగా వాళ్ళకి పాలల్లో, గోరువెచ్చటి పాలల్లో కూడా 1 స్పూన్ వేసి ఇవ్వచ్చు. రోజు ఒకసారి పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళైతే ఉదయం సాయంకాలం కూడా తాగొచ్చు. జ్ఞాపక శక్తిని పెంపొందించే ఏకైక మొక్క ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది సరస్వతి ఆకు తర్వాతనే ఏదైనా కావచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, మనకు విరిగా దొరికే మొక్క. అందరూ ఈ ఆకును ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారని నేను తలుస్తున్నాను. ఇది ఇంకా జీర్ణక్రియను కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకు సరిగా అరక్కపోయినా కూడా ఈ ఆకులు ఒక 2-3 ఆకులు నమిలితే కూడా మనకు జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఇబ్బంది ఉండదు. కడుపులో నొప్పి కానీ లోపల నిలుపురుగులు కూడా చేరనివ్వదు, చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఆకును తెచ్చుకొని ఆహారంలో తీసుకోవచ్చు, లేక మామూలుగా పైన నోట్లో వేసుకొని నవలొచ్చు, లేదంటే దీన్ని కషాయంలాగా పెట్టుకొని తాగొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఎలా చేసినా ఈ ఆకు వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నది అన్నది కూడా చాలా వాస్తవం. చర్మ సంరక్షణ పైన కూడా ఇది బాగా పనిచేస్తుంది. చర్మం పైన మచ్చలు కానీ, ఏవైనా గుల్లలు కానీ, ఇలాంటివి ఏదన్నా ఉంటే కూడా ఈ ఆకును తినటం, ఆ పసుపు అద్ది దాంట్లో రాసిన దానివల్ల కూడా ఇది బాగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లల్లో సరిగా తినరు అని అనుకుంటే వాళ్ళు ఈ పొడిని బాగా, ఆకులను బాగా ఎండబెట్టి ఆ పొడిని తీసుకొని కొంచెం తేనెలో వేసి నాలుక పైన రాస్తే కూడా పిల్లలు బాగా తింటారు, ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లల విషయంలో అలాంటి జాగ్రత్త తీసుకోండి. మీరు ఇంకేదైనా కావాలి అని అంటే దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక వైద్యుని సంప్రదించి మనం ఎలా తీసుకోవాలనే డౌట్ ఏదైనా ఉంటే కూడా నివృత్తి చేసుకొని ఈ ఆకును తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి అద్భుతమైన మొక్క ఈ సరస్వతి ఆకు. ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో కూడా సరస్వతి లేహ్యం కానీ లేక సరస్వతి ఆకు పౌడర్ కానీ 2 దొరుకుతాయి. అవి తెచ్చుకొని కూడా మీరు వాడుకోవచ్చు, లేదా ఇంట్లో పెంచుకొనైనా ఇలా నేను చెప్పినట్టుగా వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా ఈ ఆకు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందనేది అక్షర సత్యం. అందరికీ నమస్కారం. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వండి.